అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై టారిఫ్ల రూపంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భారత్పై అదనంగా 25% టారిఫ్లు విధిస్తూ ఆగస్టు 6న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సైన్ చేశారు. దీంతో భారత్పై మొత్తం టారిఫ్లు 50%కి చేరాయి. అయితే రష్యా నుండి భారత్ కంటే ఎక్కువ చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై మాత్రం ట్రంప్ మెతక వైఖరి అవలంబిస్తున్నారు. చైనాపై సుంకాల అమలును మరో 90 రోజుల పాటు పొడిగిస్తూ ట్రంప్ మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసినట్టు తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ప్రకటించారు. అసలు భారత్ పై ట్రంప్ ఎందుకు కక్షగట్టారు? భారత్ ఆర్థిక అభివృద్ధిని చూసి ఓర్వలేకే ట్రంప్ టారిఫ్లు విధిస్తున్నారా? చైనాపై ట్రంప్ టారిఫ్లను వాయిదా వేయడం వల్ల భారత్ పై పడే ప్రభావం ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా చేసుకుంటున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తారని ఆరోపిస్తూ ట్రంప్ భారత్పై 25% అదనపు సుంకాలు విధించారు. అప్పటికే భారత్తో వాణిజ్య ఒప్పందం కుదరలేదంటూ దిగుమతులపై 25% సుంకాలను జూలై 31న ప్రకటించారు. దీంతో మొత్తంగా టారిఫ్లు 50%కి చేరుకున్నాయి. ఈ అదనపు 25% సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఫార్మాస్యూటికల్, స్టీల్, అల్యూమినియం వంటి కొన్ని వస్తువులకు మినహాయింపు ఉన్నప్పటికీ భారత ఎగుమతులపై 40% నుంచి 50% వరకు తగ్గుదలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2024లో అమెరికాతో భారత్కు $45.8 బిలియన్ వాణిజ్య లోటు ఉంది. ఇప్పుడు ఈ టారిఫ్లో భారత్ ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఆభరణాల ఎగుమతులను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందంటూ టారిఫ్లు విధించిన ట్రంప్ భారత్ కంటే ఎక్కువగా చమురు కొనుగోలు చేస్తోన్న చైనాపై మాత్రం మెతక వైఖరి అవలంబిస్తున్నారు. జూలై నెలలో ట్రంప్ చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత్తో కూడా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామంటూ ప్రకటన కూడా చేశారు. అదే సమయంలో చైనాపై 30% సుంకాలు విధించినప్పటికీ వాటి అమలును మరో 90 రోజులు పొడిగిస్తూ ఆగస్టు 12న కీలక ప్రకటన చేశారు. ఈ నిర్ణయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ లో ప్రకటించారు. అమెరికా, చైనా మధ్య స్వీడన్లో జరిగిన వాణిజ్య చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. చైనా రష్యా నుంచి భారత్ కంటే ఎక్కువ చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ అమెరికా చైనాతో వాణిజ్య ఒప్పందాలను కొనసాగించేందుకు ఈ మినహాయింపు ఇచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. చైనా క్రిటికల్ మినరల్స్ పై గల ఆధిపత్యం, అమెరికా రక్షణ, టెక్నాలజీ రంగాలకు అవసరమైన వనరులపై ఆధారపడడం ఈ వైఖరికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ టారిఫ్లు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు, రష్యాపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అని ట్రంప్ చెబుతున్నా ఇది మాత్రం రాజకీయ ఎజెండాలో భాగమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఆగస్టు 4న ట్రూత్ సోషల్లో భారత్ను విమర్శిస్తూ ట్రంప్ పోస్టులు చేశారు. రష్యా చమురు కొనుగోలు ద్వారా ఉక్రెయిన్లో మరణాలకు భారత్ కారణమవుతోందని ఆరోపించారు. అయితే చైనా రష్యా నుంచి ఎక్కువగా చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ ట్రంప్ చైనాపై సుంకాలు పొడిగించడం విమర్శలకు దారితీస్తోంది. భారత్పై టారిఫ్లు విధిస్తూ చైనాకు మాత్రం మినహాయింపు ఇవ్వడం పక్షపాతమేనని భారత మాజీ వాణిజ్య అధికారి అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. క్రిటికల్ మినరల్స్ పై చైనా ఆధిపత్యం కారణంగా అమెరికా చైనాకు మినహాయింపు ఇస్తోందన్నారు. ఇక ఈ టారిఫ్లు అన్యాయం, అసమంజసం అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది. చమురు కొనుగోలు భారత్లోని 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రత కోసం జరిగిందని స్పష్టం చేసింది. భారత్ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేయడం ద్వారా దేశీయ ఇంధన ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రయత్నించిందని, ఇది అంతర్జాతీయ మార్కెట్ ఆధారిత నిర్ణయమని విదేశాంగ మంత్రిత్వ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. యుద్ధం ఆపేందుకే టారిఫ్లు విధిస్తున్నామని ట్రంప్ చెబుతున్నప్పటికీ ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు భారత్ లాంటి మిత్రదేశంతో ట్రంప్ కయ్యానికి కాలుదువ్వడం కరెక్ట్ కాదని సూచిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ భారత ప్రధాని మోదీతో సమావేశమై భారత్కు అమెరికా నుంచి ఇంధన ఎగుమతులకు పెంచే ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ సుంకాలు ఆ ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు భారత్ ఈ టారిఫ్లకు ప్రతీకార చర్యలు తీసుకోవచ్చని, దీనివల్ల అమెరికా భారత్ వాణిజ్య సంబంధాలు మరింత దిగజారవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనాతో వాణిజ్య చర్చలు కొనసాగుతోన్న నేపథ్యంలో అమెరికా చైనాపై 30% సుంకాలు విధించగా చైనా ప్రతీకారంగా 10% సుంకాలను విధించింది. తాజా చర్చల తర్వాత 90 రోజుల పొడిగింపు చైనాకు అమెరికాతో సంబంధాలను మెరుగుపరిచే అవకాశం ఇస్తుంది. చైనాకు మినహాయింపునిచ్చి భారత్పై అదనపు సుంకాలు విధించడం వల్ల భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. భారత్ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేయడం ద్వారా దేశీయ ఇంధన ధరలను నియంత్రించే ప్రయత్నం చేసింది. G7 దేశాలు విధించిన బ్యారెల్కు $60 పరిమితికి లోబడే భారత్ కొనుగోలు చేస్తోంది. అయినప్పటికీ భారత్ కొనుగోళ్ల కారణంగా రష్యాకు మరింత బలం చేకూరుతోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. మొత్తంగా అమెరికా భిన్న వైఖరి భారత్ను ఆసియాలో చైనాకు ప్రత్యామ్నాయంగా చూస్తోన్న వ్యూహాన్ని బలహీనపరుస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారత్ ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు దౌత్యపరమైన ఆర్థిక వ్యూహాలను రూపొందించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో సమతుల్యతను కాపాడేందుకు భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.